विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा विष्णुः गुरुदेवो महेश्वरः साक्षात् परब्रह्म व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः वन्दे पार्वती परमेश्वरौ। सुकृतिं समग्रयतुलस्वजनीव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीवधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगौरवैर्यां कण्डूलकर्णकमलाकपयूथयन्ति हैमोत्तपुण्ड्रमजहन्मुक्तं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं पूर्णदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुपमत्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजानेति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तप्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समुद्धार्थो गमिष्यामि शतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पुरुषे च प्रतिद्वन्द्वस्य रैनं देहिनाविडिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शशीतजटाजुक्तपुटां परत्राणस्फटिकघटिका पुस्तककलां सकर्णत्वा कदम्बसतां संविलदते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः కిష్కింధాకాండము 20వ సర్గము. అవసాన దశలో నేలపై పడి ఉన్న భర్తను కౌగిలించుకొని తార మిగుల విలపించుట. రామచాప విసృష్టేన సరేనాంతకరేణ తం దృష్ట్వా వినిహతం భూమౌ తారా తారాధిపానన సా సమాసాద్య భర్తారం పర్యస్వజత భామి. శ్రీరాముడు తన ధనుస్సును ఎక్కుపెట్టి ప్రయోగించిన ప్రాణాంతకవతిని వాలి భూమిపై పడి ఉండెను. చంద్రవదనయు సౌందర్యవతియు అయిన ఆ తార తన భర్తను సమీపించి ఆయనను కౌగిలించుకొనెను. ఇషూనాభిహతం దృష్ట్వా వాలినం కుంజరోపమం వానరేంద్రం మహేంద్రాభం శోక సంతప్త మానస తారా తరు మివోన్మూలం పర్యదేవ యదాతురా. గజరాజు వలె బలిష్ఠుడును దేవేంద్రుని వలె పరాక్రమశాలియు వానర ప్రభు అయిన వాలి బాణముచే కొట్టబడి మొదలు నరికిన చెట్టు వలె పడియుండెను. అట్టి తన పతిని చూచి తార శోకముతో కుమిలిపోయినదై తత్తరపటుతో పరితపించెను. రణే దారుణ విక్రాంత ప్రవీర ప్లవతాంబర కిం దీనాం అపురో భాగాం అద్యత్వం నాభిభాషసే ఉత్తిష్ట హరిశార్దూల భజస్వ శయనోత్తమం నైవం విదాః సేరతే హి భూమౌ నృపతి సత్తమాః అతీవ ఖలుతే కాంత వసుధా వసుధాధిప గతాసు రపియాం గాత్రైః మాం విహాయ నిషేవసే. ఓ మహావీర, నీవు యుద్ధమున తిరుగులేని పరాక్రమశాలివి, వానరులలో ప్రముఖుడవు. నిరపరాధినైన నేను దీనురాలనై నీ ప్రక్కనే ఉన్నను నాతో మాట్లాడవేమి? ఓ వానర ప్రభు, లెమ్ము, మేలైన సేయపై పండుకొనుము. నీ వంటి మహారాజు ఇట్లు కటికి నేలపై పండుకొనరాదు గదా. భూపతి, నీకు నా మీది కంటెను భూకాంత పైననే మక్కువ ఎక్కువ. ఏలనన నీ భార్యనైన నన్ను విడిచిపెట్టి మృతి చెందిన పిమ్మట కూడా ఆమెనే కౌగిలించుకొని సేవించుచున్నావు. వ్యక్తమన్యా త్వయా వీర ధర్మతః సంప్రవర్తిత కిష్కింధేవ పురీరమ్యా స్వర్గమార్గే వినిర్మిత యాన్యస్మాభిస్త్వయా సార్ధం వనేషు మధుగంధిషు విహృతాని త్వయా కాలే తేషాం ఉపరమః కృతః నిరానందా నిరాసాహం నిమగ్నా శోకసాగరే త్వయి పంచత్వమాపన్నే మహాయూధపయూధపే హృదయం సుస్థిరం మహ్యం దృష్ట్వా వినిహతం పతిం
ఎన్న శోకాభి సంతప్తం స్ఫుటతేద్యత్ సహస్రధ. మహావీరా, నీవు ధర్మయుద్ధము నడిచి స్వర్గమునకు వెళ్ళని దారిలో కూడా కిష్కింధ వంటి ఒక రమ్యమైన నగరమును నిర్మించుకునేటట్లు స్పష్టమగుచున్నది. లేనిచో కిష్కింధను వదిలి ఇక్కడ ఏల పండుకొని ఇందువు. సువాసనలతో నిండిన ఉద్యానవనములలో మేము నీతో కూడి హాయిగా విహరించి ఉంటిమి. ఇప్పుడు నీవు వాటినన్నింటినీ వదిలిపెట్టి వెళ్ళుచున్నావు. మహాసేనాధిపతులకు అధిపతివైన నీవు మరణించుటచే నిరాశకు లోనై ఆనందమునకు దూరమైతిని. అంతులేని శోకముతో కుమిలిపోవుచున్నాను. నా ప్రాణేశ్వరుడవైన నీవు హతుడవై ఇట్లు పడియుండగా చూచినప్పుడు నిజముగా నా గుండె 1000 ముక్కలు కావలసి ఉన్నది. అట్లు కాకపోవటను బట్టి అది పాషాణము వలె కఠినమైనదని తేలుచున్నది. సుగ్రీవస్య త్వయా భార్య హృతా సచ వివాసితః యత్తు తస్య త్వయా వ్యుష్టిః ప్రాప్తేయం ప్లవగాధిప నిశ్రేయసపరామోహాత్ త్వయా చాహం విగర్హిత. యైషాబ్రవం హితం వాక్యం వానరేంద్ర హితైషిని రూప యవ్వన తృప్తానాం దక్షిణానాం చ మానద నోనమప్సరసాం ఆర్య చిత్తాని ప్రమథిష్యసి. ఓ వానరేంద్ర, నీవు సుగ్రీవుని భార్యను హరించి అతని కిష్కింద నుండి వెళ్ళగొట్టితివి. దాని ఫలమును ఇప్పుడు ఇట్లు అనుభవించితివి. నిజముగా నేను నీ మేలు కోరెడిదానను. అందువలననే నీ శ్రేయస్సుని కోరి పెక్కు హితవచనములను పలికితిని. కానీ అజ్ఞానముచే వాటిని పెడచెవిని బెట్టుటయేగాక పైగా నన్ను నిందించితివి. అభిమాన ధనుడవైన పూజ్యుడా, వీర స్వర్గమునందు చక్కని రూపము నిండు యవ్వనము కలిగి విర్రవీగుచున్నవారు, కామశాస్త్రమునందు ఆరితేరినవారు అయిన అప్సరసుల యొక్క చిత్తములను దోచివేయుదో కాబోలు. కాలో నిస్సంశయో నూనం జీవితాంత కరస్తవ బలాద్యేనా వపన్నోసి సుగ్రీవస్యావసో వసం. నేడు కాలపురుషుడు నీ ప్రాణములను తీయుటకే వచ్చినాడనుట నిశ్చయము. ఏలనన ఎంతటి వారికిని వశము కాని నిన్ను అతడు బలవంతముగా సుగ్రీవునకు లొంగునట్లు చేసినాడు. వైధవ్యం శోక సంతాపం కృపణం కృపణాసతి అధుక్కోపచితాపూర్వం వర్తయిష్యామ్యనాథవత్. ఇంతకుముందు ఎన్నడను నేను దుఃఖమునకు దైన్యమును ఎరుగను. ఇప్పుడు వైధవ్యమును పొంది శోక సంతాపములకు లోనై దైన్యముతో దిక్కులేని దాని వలె జీవింపవలసి ఉండును. లాలితశ్చాంగదో వీరః సుకుమారః సుకోచితః వత్స్యతే కామవస్తాం మే పితృవ్యే క్రోధమూర్చితే. వీరుడైన అంగదుడు సుఖములలో పుట్టి పెరిగినాడు. అతడు మన గారాల బిడ్డడు. అట్టి సుకుమారుడు నేటి నుండి తన పినతండ్రి అయిన సుగ్రీవుని యొక్క కోపతాపములను భరించుచూ జీవింపవలసి ఉండును. ఇక మీదట ఆ చిన్నారికి ఎట్టి దురవస్థ పట్టునో ఏమో. కురుష్వ పితరం పుత్ర సుదృష్టం ధర్మవత్సలం దుర్లభం దర్శనం వత్స తవ తస్య భవిష్యతి. నాయనా అంగద, ధర్మవత్సలుడైన మీ తండ్రిని కనులారా చూడుము. ఇక ముందు ఆయన దర్శనము నీకు దుర్లభము. సమాశ్వాసయ పుత్రం త్వం సందేశం సందిశస్వచ మూర్తిచైనం సమాఖ్యాయ ప్రవాసం ప్రస్థితోహ్యసి. రామేణ హి మహత్కర్మ కృతం త్వామభినిఘ్నత ఆండ్రుణ్యం చ గతం తస్య సుగ్రీవస్య ప్రతిశ్రవే. ఓ ప్రాణేశ్వర, పుత్రుని ఊరడింపుము, అతనికి సందేశమును ఇమ్ము. నీవు స్వర్గమునకు వెళ్ళుచుసారి అతని శిరస్సును మూర్కొనుము. రామచంద్ర ప్రభు నిన్ను చంపి ఘనకార్యమునే చేసినాడు. అతడు సుగ్రీవునకు తాను చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చి రుణ విముక్తుడైనాడు. స కామో భవ సుగ్రీవ రుమాం త్వం ప్రతిపత్స్యసే భుంక్ష్వరాజ్యం అనుద్విగ్న సస్తో భ్రాత రిపుస్తవ. ఓ సుగ్రీవ, శత్రువైన నీ అన్న మరణించినాడు. నీ కోరిక నెరవేరినది. ఇంక నీవు రుమతో ఆనందింపుము. నిర్విచారముగా రాజ్యసుఖములను అనుభవింపుము. కిం మామేవం విలపతీం ప్రేమ్నా త్వం నాభిభాషసే ఇమాహ పశ్య వరా బహ్వీ భార్యాస్తే వానరేశ్వర. ఓ జీవితేశ్వర, ఇట్లు నేను ఎంతగా విలపించుచున్నను ప్రేమతో మాట్లాడవేమి. ఇదిగో నీ భార్యలందరూ ఇచ్చటికి వచ్చి ఉన్నారు. వారి వైపు ఒకసారి చూడుము. తస్యా విలపితం శ్రుత్వా వానర్యః సర్వశ్చతాః పరిగృహ్యాంగదం దీనం దుఃఖార్తాః పరిచుక్రుసుః. తార విలపించుటను విని అక్కడున్న వానర స్త్రీలు అందరూ దీనుడైన అంగదుని దగ్గరకు తీసుకొని దుఃఖార్తులై మిగుల ఆక్రందించిరి. కిమంగదం సాంగద వీరబాహో విహాయ యాస్యద్య చిరప్రవాసం న యుక్తమేవం గుణసన్నికృష్టం విహాయ పుత్రం ప్రియపుత్ర గంతుం కిమప్రియం తే ప్రియచారువేష మయా కృతం నాథ సుతేన వాతే సహాంగదా మాంస వివిహాయ వీర యత్ ప్రస్థితో దీర్ఘమితః ప్రవాసం యద్యప్రియం కించిద సంప్రధార్య
కృతం మయా స్యాత్ తవ దీర్ఘబాహో క్షమస్వ మే తద్ధరి వంశనాథ వ్రజామి మూర్ధ్నా తవ వీర పాదౌ. తార మరల ఇట్లనెను, బాహువులకు భుజకీర్తులను ధరించిన ఓ వీరుడా వాలి, అంగదుని విడిచిపెట్టి మరలిరాని లోకములకు వెళ్ళుచున్నావేమి? పుత్రుడనినా నీకు ప్రాణము, నీవలే గుణవంతుడైన కుమారుని వీడి ఇట్లు వెళ్ళుట తగదు. సుందర నాథ వీర, నన్ను అంగదుని ఇక్కడే విడిచిపెట్టి ఇతర లోకములకు దీర్ఘ ప్రయాణమునకు బయలుదేరితివి. గాని అంగదుడు గాని నీకు అప్రియమును గూర్చితిమా? ఓ దీర్ఘబాహు వానర ప్రభు, నా అజ్ఞాన కారణముగా నా వలన నీకు ఏ కొంచెముగానైనా అప్రియము కలిగి ఉన్నచో నన్ను క్షమింపుము. నీ పాదములకు శిరసు వంచి ప్రణమిల్లుచున్నాను. తధాతు తారా కరుణం రుదంతి భర్తుః సమీపే సహవానరీభిః వ్యవస్యత ప్రాయ ముపోవేష్టుం ఆనింద్యా వర్ణ భువియత్ర వాలి. భర్త సమీపమునే ఉన్న సుందరియగు ఆ తార తోడి వానర స్త్రీలతో కూడి దీనముగా ఏడ్చుచు ప్రాయోపవేశమునకు సిద్ధపడెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే కిష్కింధాకాండే వింశః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి కిష్కింధాకాండమునందు ఇది 20వ సర్గము.